శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. సో ఇది 2004లో పొన్నాల లక్ష్మయ్య గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉండగా ఒక రూపురేఖలు వచ్చాయి. 2006-07లో వర్క్ స్టార్ట్ అయింది. సో ఇప్పటివరకు కూడా వర్క్ నడుస్తున్నాయి. సో అంటే అపొలిటికల్ గా రాజకీయంగా కాకుండా అసలు వాట్ ఈస్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఎందుకంటే గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది తెలంగాణకి అన్ని ప్రాజెక్ట్స్ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా. లిఫ్ట్ ఇరిగేషన్ అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, పవర్ ఖర్చు కూడా. ఇప్పుడు కాళేశ్వరం ఉంది లిఫ్ట్ ఇరిగేషన్. గ్రావిటీ ద్వారా అంటే ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఒక్కసారి ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇచ్చేందుకు అవకాశం ఉన్న సంబంధించిన ప్రాజెక్ట్. సో ఇప్పుడు ఈ TBM టన్నెల్ బోర్ మిషన్ ద్వారా ఈ సొరంగం అన్నది తవ్వుతారు. ఆ ప్రమాదం జరిగింది. ఇప్పుడు ప్రమాదం జరిగిన తర్వాత అసలు ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? చాలా మందిలో ఆందోళన, ప్రాజెక్ట్ ఉంటుందా ఉండదా, దీని మనుగడ ఏంటి? ఈ విషయాలపై మనతో మాట్లాడేందుకు మనతో పాటు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, అదేవిధంగా ఈ ప్రాజెక్టు ప్రారంభం కావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రాజశేఖర్ రెడ్డితో అప్పుడు ఆయన ఒప్పించి ఈ ప్రాజెక్టు చొరవ తీసుకున్నారు. సో ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, SLBC ప్రాజెక్ట్ ఇప్పుడు సరే రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నా 8 మంది లోపల ఉన్నారు. బట్ ఇప్పుడు లాస్ట్ 2-3 డేస్గా చర్చ ఏంటంటే SLBC ప్రాజెక్ట్ అసలు కంప్లీట్ అవుతుందా, కంప్లీట్ అవుతే కనుక ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఇప్పుడు జరిగిన ప్రమాదం వల్ల ప్రాజెక్ట్కి ఏమైనా ఇబ్బందా? కొద్దిమంది అంటారు ఆ టన్నెల్ బోర్ మిషన్ బయటకు తీయడం కూడా కష్టమే, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో అప్పుడు అంటే ఇది ఎందుకోసం డిజైన్ చేశారు? ప్రధానంగా గ్రావిటీ ద్వారా తీసుకొచ్చింది. సో ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? ఇక్కడ సాంకేతికమైన విషయాలు, ప్రాజెక్టులు ప్రజల అవగాహన మేరకు చెప్పే పరిస్థితులు, ప్రసారం చేసే నేపథ్యంలో అది ఏ కోణంలో ఉంది అని తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ఒకటైతే, ఒకరు ఇలా అన్నారు, ఒకరు అలా అన్నారు, ఇలా అన్నారు అనే మాటలతోటి ఈ రోజున్న కార్యక్రమాలు మీరు ప్రచారమేనండి జరుగుతూ ఉన్నాయి. కానీ తెలంగాణ ఒకవైపు గోదావరి, ఒకవైపు కృష్ణా. గోదావరి నుంచి నీళ్లు సాధారణంగా అంటే తెలంగాణ అంతా ఎత్తు ప్రాంతంలో ఉంది కాబట్టి గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే గతంలో లిఫ్ట్ ఇరిగేషన్లు లేని, టెక్నాలజీ అంతగా లేని నేపథ్యంలో దాని గురించి పెద్దగా పట్టించుకున్న నాదులు లేరు. అప్పుడెప్పుడో అక్కడ పైన మహారాష్ట్ర బార్డర్లో బాబ్లీ కానీ, తర్వాత SRSP ఇది పైన నార్త్లో ఆ ఎత్తు మీద ఉన్నప్పుడు తీసుకున్న ఆ కొద్ది నీళ్ళ అంతే చేశాం, కానీ మరి ఇంకోటి చేయలేకపోయాం. అది ఎవరైనా ప్రభుత్వాలతో సంబంధం లేదు. కానీ కృష్ణాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాలు, మొదట్లో తీసుకున్న బరాజులు ఏది యానికట్లు, ఏది కృష్ణా యానికట్టు కానీ, గోదావరి యానికట్టు కానీ, ఆ తర్వాత ప్రజల అవసరాల కోసం మన శ్రీశైలం కానీ, అదేవిధంగా నాగార్జున సాగర్ కానీ. సరే, అందులో కొన్ని వివాదాలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణకు ఎక్కువ ప్రయోజనం కావడానికి చేసే పరిస్థితులు అప్పటి ఇంజనీర్లు కానీ, నాయకులు కానీ పూర్తి స్థాయిలో చేయలేదనేది ఒక నగ్న సత్యం. వాస్తవాలు చరిత్ర మార్చలేదు. ఓకే, సరే, చేసుకుంటారు, ఎవరైనా చేస్తారు వాళ్ళ అవసరాల కోసం. కానీ ఇక్కడ ఎప్పటి నుంచో తెలంగాణ ప్రాంతంలో ఎత్తు ప్రాంతం కొద్దిగా ఉన్నది కాబట్టి నల్గొండకి ఫ్లోరైడ్ సమస్య అత్యధికంగా ఉన్న ప్రాంతం నల్గొండ జిల్లా కాబట్టి మంచినీళ్ళు, తర్వాత మనం వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నాం కాబట్టి దానికి ముఖ్యమైన ఇది నీటి సరఫరా
చేస్తేనే వ్యవసాయం కొనసాగుతుంది, పంటలు పడతాయి, రైతులు దాదాపు ఇప్పటికీ దాదాపు 60-65% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నగ్న సత్యాన్ని గురిస్తే వ్యవసాయానికి కావాల్సింది ఏంది? నీరు. సో ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎట్లా చర్చ జరిగింది 2004లో? ఇది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జలయజ్ఞంలో దీన్ని ప్రైమరీ ఫోకస్ గా పెట్టుకున్నారా? ఎస్, ఆఫ్ కోర్స్. 2004లో ఒక్క నిమిషం, 2004లో ఉమ్మడి రాష్ట్రానికి ట్రిబ్యునల్స్ అలాట్ చేసిన నదీ జలాలు ఏవైతే ఉన్నాయో దానికి కొంత టైం లిమిట్ పెట్టారు. ఒకటేమో నికర జలాలు, రెండోదేమో వరద జలాలు. నికర జలాలను అలొకేట్ చేశారు ప్రాజెక్టుల వైజ్, ఇది ఇక్కడ ఇంత అంత. తర్వాత వరద జలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ 20 సంవత్సరాలు టైం ఇచ్చి ఈ 25 సంవత్సరాలలో వాడుకునే అవకాశాన్ని కల్పించారు. అది 2004-2005 వరకు ఆ టర్మ్ కూడా అయిపోతా ఉండే. ఇందులో రెండు ఉన్నాయి. అవసరాలను గుర్తించి చేయలేని పోని దైన్యస్థితి మొదలైతే ఈ పై రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఇబ్బందులు రాకుండా వరద జలాలను వాడుకునే రీతిలో ప్రాజెక్టులు ఒక్కటికి 2 సార్లు పునాదులు వేసినా ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ వేసినా దాన్ని పట్టించుకోలేదు, చేయలేకపోయినారు. కానీ 2004లో మొత్తం వరద జలాలను అన్ని ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో మనకు ఇది హంద్రి నివాసుల శాంతి, తర్వాత ఇది మన తెలుగు గంగా, తర్వాత మిగతా మూడు ప్రాజెక్టులు. మన మహబూబ్ నగర్ లో 4 ప్రాజెక్టులు, కలవకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగరు, భీమా, ఈ 4 ప్రాజెక్టులు. భీమా లోపటేమో మనకు కొంత నికర జలాలు అలాట్ అయినాయి, సో అది కూడా మొదలు పెట్టలేదు. కలవకుర్తి మిగతా 3టికి వరద జలాలే. ఇవన్నీ గనక మనం చేస్తున్నట్టు మనం వాడుకుంటున్నాం అనేది ఉంటే పై రాష్ట్రాల నుంచి సమస్య ఉండదు అనే ఉద్దేశంతో అన్ని ఒకటేసారి మొదలుపెట్టాం జలయజ్ఞాలు బాగా, ఇటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ. అయితే ఇది SLBC ఇది ఏమిటి అంటే శ్రీశైలం పైనుంచి, శ్రీశైలంలో MDDL అంటారు, ఇది లోయెస్ట్ మినిమం డ్రాడౌన్ లెవెల్, అక్కడ నుంచి తీసుకునే అవకాశం ఉంటే దాదాపు 90 రోజుల్లో 30 TMCలు వరద టైం మీకు తెలుసు. జూలై నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా. అక్టోబర్ అంటే జనరల్ గా 90 రోజుల్లో మనకు వచ్చే 30 TMCల నీళ్లు తీసుకోవాలి అంటే MDDL నుంచి తీసుకోవాలి. MDDL నుంచి తీసుకునే డ్రాడౌన్ లెవెల్ ఏదైతే ఉందో మరి ఇక్కడికి శ్రీశైలంలో ఎన్ని అడుగులు ఉంటే దీన్ని తీసుకోవచ్చు సార్? 854 ఒకటి, 841 అయితే 885 ఏమో ఫుల్ లెవెల్. అయితే ఇది ఆ లోయెస్ట్ పాయింట్ నుంచి తీసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రారంభం చేసింది. ఇది ఈ ప్రాంతానికి రావడానికి అన్ని పర్వతాలు ఉన్నాయి, ఇది ఉన్నది, దిబ్బలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. దీనికి టన్నెల్ ఒక్కటే మార్గదర్శకం అక్కడి నుంచి తీసుకురావడానికి. ఈ టన్నెల్స్ ఏవైతే ఉన్నాయో అంటే డైరెక్ట్ గా ముఖ్యంగా అభయారణ్యం ఉంది కాబట్టి అటవీ అనుమతులు అవి రావడం కొంచెం కష్టం. ఇక్కడ కొద్దిగా మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతారు. అటవీ అనుమతులు రావడానికి అసలు గ్రావిటీ కాలువ తవ్వితే లెవెల్ కావాలి కదా. ఆ లెవెల్ నుంచి ఈ లెవెల్ కు మనకు గ్రావిటీ రావాలి కదా. నువ్వు గుట్ట మీద ఉంటే అటవీ అయితే ఉన్నది ఏమున్నది, గుట్ట మీదకి అయితే తీసుకుపోలేం కదా గ్రావిటీ ద్వారా. గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇస్తే కొంచెం తక్కువ ఖర్చు అవుతుంది అన్న ఉద్దేశంతో దీన్ని ఎప్పుడైనా గ్రావిటీనే చాలా తక్కువ ఖర్చు, అంతకంటే తక్కువ ఖర్చు లేదు. అందుకోసం ఈ టనెల్స్ ఇవాళ కొత్తది కాదు, ప్రపంచంలో చాలా ఉన్నాయి. మీకు కావాలంటే మొత్తం లిస్ట్ పెడతాను. మన దేశంలో కూడా చాలా చేశారు. కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఇక్కడ సమస్య ఏంటంటే ఇది ప్రపంచంలో అతిపెద్ద టన్నెల్ లేదు చెప్తాను. మనం ఈ టన్నెల్ కార్యక్రమం మొదలు పెట్టే వరకు వ్యాసం ఏదైతే ఉందో టన్నెల్ ఇది దీన్ని ఏమంటాం బోరు, దాని వ్యాసం 8 మీటర్ల కంటే ఎక్కువ లేకుండా ఇంతకుముందు. సొరంగం 8 మీటర్ల వ్యాసం, అర్థమైంది కదా. ఇది 9.4 మీటర్లు అంటే దాదాపు 30 అడుగుల వ్యాసంతో చాలా పెద్దది. అంటే ఈ వ్యాసం ఏదైతే ఉందో, బోర్ ఏదైతే ఉందో, ఇది బిగ్గెస్ట్ టనెల్ అన్నమాట అంటే వ్యాసంలో. ఎందుకంటే రోజుకు 4000 క్యూసెక్కుల నీళ్లు ప్రవహించడానికి తీసుకున్న మార్గంలో 90 రోజులు చేస్తే దాదాపు 30 TMCలు వస్తుంది అనేది లెక్క.
ఇది అందువల్ల అది బిగ్గెస్ట్ డయామీటర్ బోర్ అన్నమాట. అదే కాకుండా అక్కడి నుంచి వెళ్ళి పైనుంచి శ్రీశైలం నుంచి ఇక్కడికి రావడానికి దాదాపు 44 కిలోమీటర్ల టన్నెల్ కావాలి. అది కూడా 2 దశల్లో, ఒకటేమో 33, 34, మొదటేమో 10. మధ్యన కొంత గ్యాప్ వచ్చింది. అప్పుడు మనం రిజర్వాయర్లు అది పెట్టుకున్నాం. దాని నుంచి మళ్ళీ విత్ ఇన్ నల్గొండ ఆల్సో ఇది చేయాల్సి వచ్చే పని ఉన్నది. అయితే అది మొదలు పెట్టినప్పుడు ఇది చేయాల్సిన అవసరాన్ని చూసి అంత మొదలు అనుకున్నప్పుడు కనుక అదే టైంలో అయ్యేటువంటి పరిస్థితులు ఉంటే 1900 కోట్లే. సరే, ఏ ప్రాజెక్టు కూడా ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఎక్కడ బడ్జెట్ ఎస్టిమేట్ 1900 కోట్లతో మొదలు అంటే ఒక 5-6 సంవత్సరాలు 10,000 కోట్లు అయిందా? మీరు ఇది తొందరగా చెప్తే ఏమైంది అంటే పెంచేసినట్టు. ఇప్పుడు మనం దాన్ని అర్థం చేసుకునే రీతిలో ప్రజలకు తెలియాల్సిన అవసరం. ఎందుకంటే మొదలు ఇంతకంటే తక్కువ వేరే మార్గాల ద్వారా మనం చేయలేము. ఇది చేసే అవకాశాన్ని సద్వినియోగం చేయడానికి మొదలుపెట్టాము. వచ్చే పరిస్థితుల వల్ల ఇప్పుడు ఒక్క నిమిషం ఇదేదో అప్పుడు మీరు 10 ఏళ్లలో చేయలేదు, వీళ్ళు 10 ఏళ్లలో చేయలేదు, ఇంకెన్నేళ్ళు అవుతుంది అని అడిగే సమస్యలు వస్తాయి. ఎందుకంటే జనాలకి ఇదే పోతుంది కదా, అవ్వ గిన్ని ఏళ్ళు. కానీ బాకా అడంగల్ ఎన్ని సంవత్సరాలు పట్టింది? నాగార్జున సాగర్ ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 20 సంవత్సరాలు. చూడండి, నేను చెప్తే బాగుండదు కదా, నేను చెప్తే బాగుండదు కదా. అదే విధంగా మా శ్రీరామ్ సాగర్ ఎన్ని సంవత్సరాలు పట్టింది? ప్రపంచంలో ఏ ప్రాజెక్టులైనా ఎన్ని సంవత్సరాలు పడుతుంది. దానికి తోడు కాలం గడిచినా కొద్దీ కాస్ట్ పెరుగుతుంది. ఇందులో ఏదైనా ఉండొచ్చు, కేవలం పెంచడం కోసం కాకుండా అవసరానికి తగ్గట్టుగా మారుతున్న పరిస్థితుల్లో టెక్నాలజీ మారుతున్నందుకు కాస్ట్లు పెరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ ఉంది, పెరుగుతుంది. దాంట్లో ఇప్పుడు ఎంత సార్ బడ్జెట్ ఎస్టిమేట్? ఇప్పుడు మరి వాళ్ళు ఇచ్చింది ఏంటంటే అప్పుడు మొత్తం 3,000 కోట్లు అప్పుడైంది. తర్వాత కేసీఆర్ టైంలో 3,400 కోట్లు అయింది. తర్వాత ఇప్పుడు మరి 1900 నుంచి ఇంకేదో ఎక్కువ అంటున్నారు. అంటే మొత్తం 10,000 కోట్లు దాటింది. 10,000 కోట్లు దాటకపోవచ్చేమో. సరే, ఏదైతే అది ఎంత అవుతుంది అనేది. అంటే కాళేశ్వరంకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఇది 10,000 కోట్లు అక్కడే వచ్చింది. పెద్ద విషయం అక్కడే వచ్చింది సమస్య. 30 టీఎంసీల ప్రాజెక్ట్ 10,000 కోట్లు అంటే నేను తక్కువనే అని అంటున్నా. అదే వచ్చింది ప్రాబ్లం. 30 టీఎంసీలు అంటే పెద్దది. అదే వచ్చింది ప్రాబ్లం. ఎందుకంటే ఇది సాంకేతిక పరమైన విషయంలో ధర మాట్లాడుతున్నప్పుడు అదేదో ఆ ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు, ఈ ప్రాజెక్టుకు 10,000 కోట్లే అని అంటే జనంలో ఏం పోతుంది? మనం దేనికోసం కూర్చున్నాం? ఇప్పుడు మనం మాట్లాడేప్పుడు దీని పరిస్థితి ఏంది, టెక్నాలజీ ఏంది, ఎంత అవసరం ఉంది, అదెంత అవసరం. ఓకే, ఒక్క నిమిషం. సారీ, ఖర్చు ఎక్కువ అంటారా తక్కువ అంటారా? ఎక్కువ తక్కువ సమస్య లేదు. అవసరానికి తగ్గట్టుగా చేస్తారు ఎవరైనా. నేను అడుగుడు కాదు. మీరు ఒకటేసారి 1,00,000 కోట్లు కాళేశ్వరం అంటే కాళేశ్వరంలో ఉన్న భాగాలు ఏందో తెలుసా మీకు? ఒక కాళేశ్వరమేనా? ఒక బ్యారేజేనా? 3 బ్యారేజీలేనా గోదావరి మీది? రంగనాయక సాగర్, టెక్నికల్ చెప్పని 147 టీఎంసీల రిజర్వాయర్ కెపాసిటీలు పెంచిన ఉన్నది. కొన్ని 100 కిలోమీటర్ల టనల్ పోర్షన్స్ ఉన్నాయి, పైప్ లైన్స్ ఉన్నాయి, పంప్ హౌజులు ఉన్నాయి. ఎన్ని పంప్ హౌజులు ఉన్నాయి? వాటన్నిటికి ఊరికే వస్తుందా? కాళేశ్వరం పేరు చెప్పగానే అబ్బా 1,00,000 కోట్ల అనేటట్టు సార్. అంటే ఇప్పుడు రాజకీయాలు మాట్లాడితే మీరు అక్కడ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు విమర్శించారు, ఇప్పుడు ఉన్నప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. కాళేశ్వరం వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టే సందర్భం ఉంది. సరే, మీరు ఇప్పుడు దేనికోసం దాన్ని తిడుతూ ప్రెస్ మీట్ పెట్టే సందర్భం. అవును, మన సబ్జెక్ట్ లో మీరు సబ్జెక్ట్ మీరేమో సబ్జెక్ట్ నాకు సబ్జెక్ట్ లేదా? మేమేమన్నాం? అది కాదు, నేనేమన్నాను చెప్పనా? ఆ రోజు ఏమన్నానో చెప్పనా? అది కాదు, ఇది తప్పుది. ఆ రోజు ఏమన్నానో చెప్పనా? మరి ఇప్పుడే ఉన్నాయి రికార్డ్స్. మీరు ఊరికే తీసుకొని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం ఇరిగేషన్ మంత్రిగా మీరు స్టార్ట్ అయింది కాబట్టి. ఏం చెప్పానో చెప్తానంటే కాదు, నేను ఆ రోజు ఏం చెప్పానో చెప్తానంటే వింటున్నావా? నువ్వు వింటున్నావా? చెప్పండి. ఏం మాట్లాడు? మన టాపిక్ ఎస్ఎల్బిసి సార్. మరి ఎస్ఎల్బిసి అని అన్నకెందుకు పోయినావు? అంటారా? కాదు కాదు, ఎస్ఎల్బిసి కాళేశ్వరం ఎంత అవుతుంది దాని గురించి? అవునయ్యా, కామన్ మ్యాన్ నువ్వు పూర్తిగా వినకపోతే నేను చెప్పే ప్రయత్నం చెయ్య. ఎస్ఎల్బిసి అని చెప్పేసి నువ్వు కాళేశ్వరం పోతావు. ఏం మాట్లాడతావు? నేను మంత్రి అన్నావు, క్రిటిసైజ్ చేసావు. దేని మీద క్రిటిసైజ్ చేస్తావు తెలుసా నీకు?
తెలుసా? చెప్పండి, దేని మీద criticize చేశారు? నీకు టైం ఇస్తే ఇస్తా, చెప్పండి, మొత్తం చెప్తా. చెప్పండి. మీరు ఏం తెలవకుండా మాట్లాడితే ఎట్లా? చెప్పండి. ఐఎమ్ సారీ. దేని మీద criticize చేశారు చెప్పండి. దేని మీద అంటే ఇప్పుడు ఎల్లంపల్లి ఉంది, ఎల్లంపల్లిది మొదలు పూర్తి చేయండి, దీనికి పైసలు ఎక్కువైతున్నాయి, తర్వాత చేసుకోవచ్చు, తొందరగా కొన్ని నీళ్ళు ఇవ్వచ్చు కదా అనే మాటతోటి అన్నాం. అది తప్ప? అది నిజం కాదా? నిజం కాదా? కానీ ఒక విజనరీ ఏం చేస్తాడు, మనకు మొత్తం శాశ్వతంగా కావాలి, భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండాలి, భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల నుంచి రాకూడదు, భవిష్యత్తులో ఇంటర్లింకింగ్ రివర్స్ కనుక ముందుకు వస్తే మనం ప్రాజెక్టు మొదలు పెట్టామనే సమస్యతోటి అది అడగకుండా ఉంటుంది. ఇవన్నీ తెలవకుండా మాట్లాడితే ఎట్లా? అక్కడే వచ్చింది కదా, మీరు ప్రజలకు చెప్పేది మీ బాధ్యత నిర్వర్తిస్తలేరు. మీరు కూడా కాదండి, అవునా, నేను అదే చెప్తున్నా కదా. ఇరిటేట్ కాదు, సారీ, నువ్వు నవ్వుతావు, నీకు ఎందుకంటే నీకు బాధ్యత లేదు, సారీ, నువ్వు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు, నీకు కావాలని మాట్లాడుతున్నావు. మీరు అడిగితే మీరు టైం ఇచ్చా కదా కాళేశ్వరం గురించి చెప్తున్నాను కదా, వినవు కదా, ఈయన నవ్వుతున్నావు కదా, ఏం మంచి నవ్వుతున్నా అంటే నేను అంటున్నా, సీరియస్ మాట్లాడమంటారా? నవ్వకపోతే మాట్లాడమంటారా? విను మరి విను కష్టం, సీరియస్ మాట్లాడిన విను, ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు పిలిచావు? నవ్వుతే ఎందుకు పిలిచావు సార్? అవహేళన చేస్తున్నావు. నవ్వుతూ మాట్లాడితే సారీ, కట్ ఇట్ ఆఫ్. సీరియస్ అంటే సీరియస్ మాట్లాడితే ఎట్లా? అవును, కట్ ఇట్ ఆఫ్. మాట్లాడితే మీరు నేను అదే అందుకే ఐ డోంట్ కేర్ ఫర్ సపోర్ట్ చేశారు కట్ చేయవా సార్. మీరు వాకౌట్ చేయాలి, నో ప్రాబ్లం. వాకౌట్ అయింది అసెంబ్లీ పార్లమెంట్, ఏం మాట్లాడతావా? వాకింగ్ గురించి కాదు, వాకౌట్ గురించి, దాని గురించి. మీరు వాకౌట్ చేయాలంటే చేసుకోవచ్చు. నేను ఎస్ఎల్బిసి గురించి మీరు ఎస్ఎల్బిసి గురించి మాట్లాడావు, మీ హయాంలో స్టార్ట్ అయింది కాబట్టి దాని గురించి చెప్పమని చెప్తున్నాను. లైవ్ లో వెళ్తుంది. మీరు మేధావులు అనుకోకండి, మీరు చాలా మంది ఉన్నారు సార్. మీరు టాపిక్ ఎస్ఎల్బిసి గురించి, మనం ఎస్ఎల్బిసి గురించి, ఎస్ఎల్బిసి ఖర్చు గురించి మాట్లాడుతున్నాను. స్టార్ట్ అయింది ఎస్ఎల్బిసి, చెప్పండి. దాని పబ్లిక్ లో లైవ్ ప్రోగ్రామ్ ఎట్లా చేస్తారు? మీకు డీప్ నాలెడ్జ్ ఉంది కాబట్టి అన్ని ప్రాజెక్ట్స్ ఓపిక ఉండాలి. ఏమడగల మీరు ఎందుకు ఇరిటేట్ అవుతారో అర్థం కావట్లేదు. మీరు దోషగా నిలబెట్టడం చేసే ఎవరిని దోషిగా నిలబెట్టారు? ఏం మాట్లాడతావా? ఎవరు దోషిగా? దోషి ఎవరు? ఎవరు దోషి ఎవరు? మీరు దోషి ఎవరు? రాజకీయాలు చేస్తున్నారు మీరు తెలుసుకోవడానికి. నువ్వు ఎస్ఎల్బిసి అని మాట్లాడుకుంటూ దానికి ఎందుకు పోయినావు? చెప్పేది వినమంటున్నా కదా, నేను చెప్పినా లేదా? మీకు నాలెడ్జ్ ఉంటది కాబట్టి అన్ని కాదు, నేను చెప్పింది నిన్నావుగా. మీరు ఎస్ఎల్బిసి మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం. కాదు, మీరు ఎస్ఎల్బిసి గురించి నేను చెప్పినా లేదా? ప్రెస్ మీట్ పెట్టారు అని చెప్పాను. దానికి నేను వివరణ ఇచ్చాను కదా, వివరణ ఇచ్చాను కదా. చూపించాక దాన్ని కట్ చేయలేదు కదా, చూపించాం కదా. చూపించాం కదా. మీరు ఎస్ఎల్బిసికి సంబంధించి ఇప్పుడు నేను అడుగుతున్నా, కామన్ మ్యాన్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పమని పిలిచాము. అదే చెప్తున్నాను కదా. మీరు నవ్వుతా అంటే నవ్వకపోతే నాట్ ఎట్ ఆల్ ఇన్సల్ట్. దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇన్సల్ట్. మీరు చెప్పొచ్చు, మీకు సంబంధించి మీ ఒపీనియన్ నాట్ అకౌంటబుల్ టు యూ. కాదు, నాకు అకౌంటబిలిటీ నేను చెప్పానా? నాకు కాదు, తెలంగాణ ప్రజలకు అకౌంటబుల్. అబ్బా, ఓహో, మీరు చాలా బాగున్నారు. ఎవరు లేరు, అందుకే రాజకీయాలు మాట్లాడుతున్నారు కదా. ఎస్ఎల్బిసి మీద ఈ నోటి మాట్లాడతాడు, ఆయన నోటి మాట్లాడతాడు, ఆయన. మీరేమన్నా అందులో సత్యం ఉందని చూసారా ఇప్పటి వరకు? వీళ్ళు ముగ్గురు మాట్లాడినట్టు ఏం మాట్లాడతారా? సబ్జెక్ట్ విషయం, సబ్జెక్ట్ ఎస్ఎల్బిసి. ఆగో, కూల్ సార్, కూల్ కాదయా, నువ్వు ఉపదేశాలు మంచిగానే ఉంటుంది. కూల్ కండి, అది కాదమ్మా. ఒక్క నిమిషం. కృష్ణా నీళ్ల మీద, ఎస్ఎల్బిసి మీద ఇటు కాంగ్రెస్ మాట్లాడుతున్నది, బీజేపీ మాట్లాడుతున్నది, టీఆర్ఎస్ మాట్లాడుతున్నది. ఈ విషయంలో మీ బాధ్యతగా ఇందులో వాస్తవం ఏందనేది ఇప్పటివరకు వచ్చిందా? అందుకోసమే చర్చ, అందుకోసమే కదా పెట్టింది 14 లక్షల చర్చ, దాని గురించే కదా. నేను వచ్చేప్పటికే మిమ్మల్ని చర్చ పెట్టింది అందుకు కదా. సార్, మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మిమ్మల్ని పిలిచారు సార్. ఇప్పుడు ఈ డిబేట్ లో మీరు ఒక్కరే గెస్ట్ ఉన్నారు, మీరు అందుకే మీరు బాధ్యతాయుతంగా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తే సంతోషిస్తారు. కానీ మీ పర్సెప్షన్స్ తోటి మేమేదో ఇట్లా చేసినామని వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడితే ప్రచారం అయితే ఏమనాలా? ఆర్ యు నాట్ డూయింగ్ ఇన్జస్టిస్?
సో చెప్పండి ఇప్పుడు ఏం చెప్పండి. I'm sorry. సో మీరు చెప్పకపోతే ఓకే సార్, ఇంకా నేను మీ టైం, ఎందుకంటే 15 నిమిషాలు మీరు దాని గురించి పట్టుకుని ఉన్నారు. మీరు ఎందుకు దమ్ముంటే ధైర్యం ఉంటే అసలు నాకు అర్థం కాదు, మీరు టాపిక్ ఎందుకు దిగుతారు? ఎస్ఎల్బిసికి సంబంధించి వాట్ ఈస్ ది ఫ్యూచర్? ఇప్పుడు జరిగిన సంఘటన వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ప్రాజెక్ట్ మీద? ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీషన్ లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? టన్నెల్ బోర్ మిషన్, కొద్దిమంది ఏమంటారంటే టన్నెల్ బోర్ మిషన్ అక్కడ ఈ చర్యలు, సహాయక చర్యలు చేపడుతున్న వల్ల అది మధ్యలో ఆగింది. ఓకే, మధ్యలో అది ధ్వంసం కావచ్చు, దాన్ని బయటికి తీసుకురావడం కష్టం అంటారు. వాస్తవమేనా? లేదా దీనికి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ కూడా చేయొచ్చా? మీరు ఇంకెవరితో మాట్లాడారా? నాతోటే మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు ఎక్స్పర్ట్ మెకానికల్ ఇంజనీరు. ఇగో అవన్నీ నేనేందో అనవసరం. మీరు అడిగిన దానికి సమాధానం వస్తుందా లేదా చూడండి, అంతే కదా. ఇది 400 మీటర్ల లోతులో ఈ పర్టికులర్ ప్రాంతం, సాధారణంగా 50 to 100 మీటర్స్ డెప్త్లో టన్నెల్ ఎక్కువ ప్రాంతం నడుతుంది. ఇది 14 కిలోమీటర్ల దగ్గర సుమారు 400 మీటర్ల లోపల డ్రిల్ చేయాలి. ఇది డ్రిల్ చేస్తున్నప్పుడు మెషీనే, టీబీఎంఏ దాదాపు 150 నుంచి 200 మీటర్స్ ఉంటుంది. దాని తర్వాత ట్రైన్ ట్రాక్, ఇదంతా చెత్త తీసేయడానికి. ఇది తవ్వుతున్నప్పుడు కొన్ని నీళ్లు కూడా వస్తాయి. ఈ చెత్త అంతా, మట్టి అంతా తీసి బోగీల ద్వారా బయటికి పంపిస్తారు. ఇక్కడ ఏమైంది అంటే 2021లో సమస్య వచ్చింది. 11 కిలోమీటర్ల పైచిలుకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో తవ్వారు. అంతకుముందు 43 34 టీఎంసీల వరకు, 34 కిలోమీటర్ల వరకు 2 దఫాలుగా ఉండే దాంట్లో. ఇక్కడ ఈ 14 నుంచి మిగతా తవ్వాలి. ఇక్కడ తవ్వుతున్నప్పుడు తవ్వే ముందు ఏం చేయాలి? 4 సంవత్సరాలు టైం పట్టింది. నాకున్న సమాచారం మేరకు, నేను మాట్లాడిన సాంకేతిక నిపుణుల మేరకు, ఇది ఈ 4 సంవత్సరాల్లో ఈ పొరలు కానీ, నీటి లీకేజ్ కానీ గతంలో ఎక్స్పెక్ట్ చేసినట్టుందా, మార్పు ఉన్నదా అనేది చూడాల్సిన అవసరం. నాకు చెప్పిన దాన్ని బట్టి, నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి చూసినవన్నీ కాబట్టి ఇది 100% కరెక్టా లేదా అనేది మళ్ళీ నిపుణులే చెప్తారు ఏదైనా. కానీ ఈ తొందరపాటు చర్యల వల్ల ఈ పొరలలో నీళ్లు 4 సంవత్సరాల కింద టెస్ట్ చేసినప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఈ పొరలు ఏమన్నా జియోలాజికల్ ఇవి ఏమైనా మార్పులు వచ్చాయా అనేది చెక్ చేయకుండా తొందరపాటున మొదలు పెడితే, సరే ఫిబ్రవరి 17 మొదలు పెట్టారు. 17 పెడితే మామూలుగా వచ్చే నీళ్ళ కంటే ఎక్కువ నీళ్ళు వస్తున్నాయి. మామూలు కామన్ సెన్స్ ఇంజనీర్ అవసరం లేదు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు తవ్వుతున్నాం కదా, అంతకంటే నీళ్ళు ఎక్కువ వస్తున్నాయని నేను మొదటి రోజే వస్తే ఇవి ఎందుకు వస్తున్నాయి, ఇంకేమైనా సమస్య ఉంటుందా అనే ఆలోచనలు చేయాలన్నా. దానికి అదేది వీళ్ళున్నారు కదా నేషనల్, వీళ్ళు జాగ్రఫీకి వాళ్ళతోటి చేసినామని చెప్పారు. చేసినట్టుగా ఎక్కడా లేదు. వాళ్ళు వచ్చినట్టు లేదు, ఈ ప్రభుత్వం రాసినట్టు లేదు. సరే ఏదైతేంది అది ఎక్కువైపోయి ఒక 5 మీటర్ల నుంచి 50 మీటర్ల వరకు ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది అనే విషయం తెలుసుకొని అది వెంటనే పూర్తి స్థాయిలో చర్చించి నిపుణుల సలహా తీసుకొని మొదలు పెడితే బాగుండేది. ఆ పని చేయలేదు. అందుకే ఇవాళ వేరే వాళ్ళు 4 సంవత్సరాల తర్వాత మొన్ననే స్టార్ట్ పెట్టారు. మీకు సాధారణ అవుతుంది, ఆగింది, తప్పదు, ఎవరైనా తప్పదు. అది కూడా నేనే చెప్తున్నా, ఏ పార్టీ ప్రభుత్వం అయినా తప్పదు. ఎందుకంటే ఆ మెషినరీకి అక్కడి నుంచి తీసుకురావాలా, దాంట్లో ఉన్నాయన్ని మళ్ళీ పెట్టాలా, అది కంటిన్యూ ముందుకే పోతుంది కానీ వెనకకు రాదు, వెనకకు తీసుకురాలేము. అందుకోసం ఇది ఎవరున్నా కానీ ఈ 4 సంవత్సరాలు ఆగిందనేది రాజకీయ కోణంలో బదనాం చేయడానికి అక్కడికి వస్తుంది. కానీ సాంకేతిక పరమైన విషయంలో సాంకేతిక పీపుల్ ఉంటేనే దానికి అర్థం వస్తుంది. నేను జనరల్ గా చెప్తున్నాను, ఎవరో అన్నారని కాదు, నేను జనరల్ గా చెప్తున్నాను. సాంకేతిక పరమైన విషయాల చర్చ సాంకేతిక పీపుల్ తోటి మాట్లాడినప్పుడు వేరే ఉంటుంది. మనం జనానికి చెప్పడం లోపల చూసారా 4 ఏళ్ళు ఆపినారు, ఈ బదనాం చేయడానికే కదా. సో ఇప్పుడు నీరు వస్తున్నా, కొంత లీకేజ్ అవుతున్నా, ముందుకు పోవడం వల్ల అది మరీ ఎక్కువ నీళ్ళు వచ్చినాయి. తర్వాత ఈ సెస్మిక్ పొరలేదో అంటారు, నాకు కూడా పూర్తిగా తెలియదు. మనం అన్ని ఎవరికి తెస్తాయి,
మనం అన్నిట్లో ఎక్స్పర్ట్స్ కాదు కదా. ఎక్స్పర్ట్స్ విలువ తీసుకొని చేస్తేనే సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు బాధపడుతుంటాం. అందుకోసం అది పూర్తిగా చేయలేదనేది నాకున్న సమాచారం. ఈ సమాచారం రైటా రాంగా ప్రభుత్వం తేల్చి చెప్పాల్సి ఉంది, వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవాళ న్యాచురల్లీ పొలిటికల్గా కమిషన్ వేయండి అంటున్నారు. కమిషన్ చేస్తే ఎక్స్పర్ట్ జ్యుడిషియల్ కమిషన్ ఇవాళ రేపు ఈజీ అయింది కదా. దేనికైనా కమిషన్ ఇస్తే నా లోన్లు నడిపించచ్చు, ఆపియచ్చు అని. సో ఇక్కడ సమస్య ఏంటంటే పని మొదలు పెట్టే ముందు పూర్తి స్థాయిలో నాకున్న సమాచారం మేరకు నేను మాట్లాడిన దీని మేరకు ఎవరు ఎక్స్పర్ట్స్, మాజీ ఈఎంసీలు, తర్వాత వేరే పీపుల్, పనిచేస్తున్న వాళ్ళు, పని చేసిన వాళ్ళు అందరితో మాట్లాడిన తర్వాత ఇది ఎందుకంటే కొన్ని బయటికి రాలేవు. ఇప్పుడు గవర్నమెంట్ మేము చేయలేదంటారా, చేయకుంటే ఎందుకు చేసినామన్నారా, అయ్యో మాట. చేయడానికి ముందు ఇది చేయాలనేది ఉంటే రాసిండ్రా, వచ్చిండ్రా, ఆ జిఎస్ఐలో ఏదో వచ్చిండ్రా, రాలేదు, ఇప్పుడు వచ్చారు. ఇగో ఇది మూల కారణం. సమస్యలు ఉంటాయి, సమస్యలు లేక కాదు. అందుకోసం అంటే ఈ ప్రాజెక్ట్ విషయంలో తొందరపడకూడదు, ఎందుకంటే టెక్నికల్ గా సాంకేతిక పరంగా అంత తొందరపడకూడదు అనే సమస్య కాదు అక్కడ. అన్ని కోణాల్లో గ్యాప్ వచ్చింది కాబట్టి, మెషినరీ రెడీ అయింది కాబట్టి, మెషిన్ రెడీ అవ్వడానికి 4 సంవత్సరాలు పట్టింది కాబట్టి, ఈ కొత్తగా చేస్తున్నప్పుడు భౌగోళికంగా మార్పులు ఎలా ఉన్నాయనేది నిర్ణయించడానికి చేసే ప్రక్రియ జరగలేదనేది ఒక పాయింట్. జరగడానికి ప్రభుత్వం జిఎస్ఐ వాళ్ళను పిలవలేదనేది రెండో పాయింట్. ఇది పిలిచిండ్రా లేదా అనడానికి వాళ్ళకు ధైర్యం ఉంటే పేపర్ ముందు పెట్టచ్చు కదా. పలానా రోజు రాసినాం, పలానాడు వచ్చినారు, పలాని రిపోర్ట్ ఇచ్చారు, పెట్టమనండి, వద్దంటామా? ఇప్పుడు ఏదో ఆరోపణ చేసి బయటపడడానికి కాదు కదా. ఇది పొలిటికల్ మీటింగ్ కాదు కదా, పొలిటికల్ టాక్ కాదు కదా. ప్రజల అవసరం కోసం చేపడుతున్న కార్యక్రమాలలో ప్రజాదృష్టితో మనం చేస్తున్న వాళ్ళదనే సంకల్పం, పట్టుదల, ఆ గట్టితనం మనకు రాజకీయ నాయకులకు కూడా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉండాలి. యంత్రాంగం అప్రమత్తంగా ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. యంత్రాంగంతో సమీక్షలు కూడా చేయాలి. అది చేసినట్టు ఎక్కడ లేదు రికార్డ్స్, మాకున్న ఇన్ఫర్మేషన్. అంటే నేను రాజకీయంగా మాట్లాడతలేను. ఇది ఫస్ట్ ఒకటి టన్నెల్ మొత్తం ఎన్ని కిలోమీటర్స్? ఇది మొత్తం 43.9, 43.9. ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్స్ కంప్లీట్ అయింది? దాదాపు 34 అయింది. 34, ఇంకా 9 కిలోమీటర్లు కావాలి. అంటే ఆల్మోస్ట్ 75% వర్క్ కంప్లీట్ అయింది. 33 ఏమన్నది కానీ. మీరు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండగా ఎంత వర్క్ కంప్లీట్ అయింది అప్పుడు స్టార్ట్ అయినప్పుడు? ఇప్పుడు మొత్తం 33లో 22 పైచీలకి అయింది. 22 పైచీలకి బిట్వీన్ అంటే 2009-10 లోపే, 10 వరకు మీరు ఇరిగేషన్ రాజశేఖర్ రెడ్డి చనిపోయేంత వరకు ఉన్నారు. 2014 వరకు 2009లో సమస్య అయింది. మళ్ళీ ఇది ఇన్లెట్ నుంచి వాటర్ రావడం వల్ల ఆగింది. తర్వాత మొదలు పెట్టారు ఇది. సో 14లో అంటే మీరు ఫస్ట్ టర్మ్ అప్పుడు ఉన్నంత, అదే ఫస్ట్ టర్మ్ కానీ సెకండ్ టర్మ్ ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఏదైనా కానీ 10 years లో ఒక 21-22 కిలోమీటర్స్ మెజారిటీ అప్పుడే. తర్వాత 11 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల పైచలకు ఇప్పుడైనా 32-33 అయింది. ఇంకో 9-10 కావాలా. సో ఇంకా 75% వర్క్ కంప్లీట్ అయింది, ఇంకా 25% కావాలి. దానికి అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఎన్ని రోజులు పట్టొచ్చు? ఇదే అంటే నార్మల్ గా ఇప్పుడు ఈ ఇష్యూ రాకపోతే అదే రోజుకు 3-4 మీటర్ల కంటే ఎక్కువ చేసే అవకాశం లేదు. ఎవరు, ఏ ప్రభుత్వం అయినా, ఎవరైనా, ఎంత నిపుణులైనా. అంటే 1 కిలోమీటర్ తవ్వాలంటే 200 నుంచి 250 రోజులు పడుతుంది. 250 days. సంవత్సరానికి 2-3 కిలోమీటర్లు చేయొచ్చేమో. సంవత్సరానికి 2-3 డిపెండ్ కావాలి, 2-3. అది దట్స్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఇట్స్ డిసైడెడ్ బై the machine. It's decided by the geological this thing. It's decided by the excavated material. One second. Excavated material that has to be transported, and it is also depends on the leakage of water that has to be siphoned out. ఓకే. సో ఇప్పుడు ఈ ఇష్యూ కనుక రాకపోయినా సరే ఇంకో 4 సంవత్సరాలు పట్టేది మీరు చెప్తున్న దాని ప్రకారం. 9 కిలోమీటర్లు ఇంకా కావాలంటే 4-5 అది కూడా డబ్బులు సరిగ్గా ఇస్తే. ఇప్పుడు మాట చెప్తున్నా, వాళ్ళ కాంట్రాక్టర్కి ఇచ్చే డబ్బులు మొన్న ఇచ్చారు 83. వాడేమో అక్కడికి పై తీసుకురావాలా. ఇప్పటికీ 85 కోట్ల రూపాయల కరెంటు బిల్లులు అట్లాగే పెండింగ్ లో ఉన్నాయి. సరే, ఉత్సాహం ఎట్లొస్తుంది చేసేవాళ్ళకి?
పనైనా ఎవరు ఎందుకు చేస్తారు? ఒక పైసా సంపాదించామనే కదా. సంపాదించడానికి చేసే కార్యక్రమంలో మన బాధ్యత మనం తీసుకుంటే వాళ్ళని మరింత ముందుకు. మొత్తం అమెరికా కదా, అమెరికా కంపెనీ కదా TBM రాబిన్స్ అని ఉన్నది. నేను కంపెనీలో 3 రోజులు ఆ TBMలు చూశాను. నేను చూస్తే నాకేం అర్థమవుతుంది, ఓన్లీ చూడడానికి పోయినాను. ఏదో సంతోషం కాదు, చేయాలి అనే దాని మీద పట్టుదలతో పోయిందే. కానీ మనం అంటే ఇండియాలో టెక్నాలజీ ఉన్న సంస్థలు లేవు, మోస్ట్లీ ఇది US కంపెనీస్. అంటే చిన్న చిన్న బోరింగ్ ఉన్నాయి, ఎందుకు చిన్న ఉన్నాయి. ఇది పెద్దది కాబట్టి, వరల్డ్ లో లాంగెస్ట్ అండ్ బిగ్గెస్ట్ డయామీటర్ కాబట్టి మనం ఒక చారిత్రాత్మక ఘట్టం అవసరం ప్రజలకు అందజేసే దాంట్లో వై నాట్ ద బెస్ట్ టెక్నాలజీ, ఇట్ మే కాస్ట్ లిటిల్ మోర్. అప్పుడు మనకు లిఫ్ట్ ఇరిగేషన్ టెక్నాలజీ లేకుండే, ఇక ఓన్లీ గ్రావిటీదే. గ్రావిటీలో మనం తీసుకున్నాం, అది కథ. లిఫ్ట్ ఇరిగేషన్ టెక్నాలజీ 2013, 14, 10 తర్వాత కొంచెం డెవలప్ అయింది. అంతకుముందు కూడా ఉన్నాయి, బట్ చాలా లో లెవెల్, బట్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ ప్రాజెక్టుల క్లియరెన్స్ రావాలంటే మీకు ఒకటే మాట చెప్తా, లిఫ్ట్ ఇరిగేషన్లలో మనం ఎక్కువ స్టోరేజ్ పెట్టలేము. ఎందుకంటే లిఫ్టెడ్ వాటర్ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఎక్కువ పెడితే మొదలు దానికి ఖర్చు ఎక్కువైతున్నది, సీపేజు, తర్వాత ఎవాపరేషన్ లాసెస్ ఉంటాయి. అందుకోసం తక్కువ స్టోరేజ్ తోటి వెంటనే ఏది ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి చేసే ప్రయత్నం చేస్తాం. ఈ గ్రావిటీలో ఎంత ఏదైనా పెట్టుకోవచ్చు, చాలా తక్కువ ఖర్చుతో వస్తుంది. ఇది గుర్తించాల్సిన అవసరం. ఇప్పుడు ఆ టెక్నాలజీ కూడా బాగా అయింది కాబట్టి మనం చేసాం. గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీ కాన్స్టిట్యున్సీలో మా 16 రిజర్వాయర్లు 14 రిజర్వాయర్లు అదే 16 రిజర్వాయర్లో 14 రిజర్వాయర్లు పాత జనగాం తాలూకా. స్టోరేజ్ తక్కువ, అవి స్టోరేజ్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే లిఫ్టెడ్ వాటర్ కదా. అది వేరే కాళేశ్వరంలో ఏం చేశామంటే, ఎట్లాగో మనం భవిష్యత్తులో వాడుకోవాల్సిన నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ సమస్య నుంచి బయటపడడానికి చేస్తున్నాం అని చెప్పడానికి, నీళ్లు స్టోర్ చేయడానికి చేసే ప్రయత్నంలో దాదాపు 40 TMCల స్టోరేజ్ కూడా లేని కాడ 147 TMCల స్టోరేజ్ క్రియేట్ చేశాం. ఒక్క మల్లన్న సాగరే 50 TMCలు, మిడ్మానేరు 25, 26. సో ఇట్లా చాలా ఉన్నాయి, చేసాం. ఊరికే కాదు కదా, బరాజ్ కట్టాం, 3 బరాజులు. 3 బరాజులలో ఎంత అవుతుంది? ఓ దానికి 3,000, ఓ దానికి 2,800, ఇంకో దానికి 3,000, 8,000, 9,000 అయింది. ఒక్కొక్క దాంట్లో 70 పిల్లర్లు 90 పిల్లర్లు ఉన్నాయి. 3 పిల్లర్లు పోయినాయి. 3 పిల్లర్లు కూడా ఎప్పుడు పోయినాయి? 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినప్పుడు తట్టుకున్నది. 10-12 లక్షల క్యూసెక్కులు వచ్చినప్పుడు మనం పోయింది. అది సమస్య, ప్రాబ్లం. అది ఏమైందనేది చూడాలి, రిపేర్ చేయాలి. కానీ ఇప్పుడు NDSA వాళ్ళు వెంటనే వచ్చారు, చూశారు. కానీ ఇప్పటికైనా 15 నెలలు అయింది. ఇంతవరకు కనీసం టెంపరీగా నీళ్లను పంపించే అవసరాన్ని కూడా వాళ్ళు చేయలేదు. ఇంకా రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అంటే ఇందులో రాజకీయాలు ఉన్నాయి. కేంద్రంలో వేరే ప్రభుత్వం, ఇక్కడ వేరే ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలు. దీంట్లో సాంకేతికపరమైన అంశాలలో జోక్యం చేసుకోవడం వల్ల ఆలస్యం అవుతుంది, డబ్బు పెరుగుతుంది, ఆరోపణలు ఉంటాయి. వీటన్నిటిని అధిగమించి ప్రజలకు చేయాల్సిన బాధ్యతను గుర్తిస్తే మంచిది అనేది. సరే, అంటే ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా SLBC ప్రాజెక్ట్ కు వాట్ ఈస్ వే ఫార్వర్డ్? వే ఫార్వర్డ్ ఏముంది? ఇప్పుడు కొద్దిమంది అంటారు, ఇప్పుడు ఈ టన్నెల్ TBM మిషన్ గనక కొలాప్స్ అయితే దాన్ని బయటికి దివ్వడం కూడా కష్టం అంటున్నారు. అందుకే టెక్నికల్ ఈ విషయాలు సాంకేతికమైన జనం ఉన్నప్పుడు మాట్లాడితే మంచిది. ఏదో వాళ్ళు అన్నారు, ఒక్క నిమిషం వాళ్ళు అన్నారు కాబట్టి నేను సమాధానం చెప్తే వాళ్ళకేదో సమాధానం చెప్పాడంటారు. అవును, ఇవాళ కొత్త కాదు కదా, ఇది 2వసారి కదా, 3వసారి కదా. దాంట్లో అవసరమైన మెటీరియల్ ఏదైతే పనిచేయకుండా పోయిందో దాన్ని తీసుకురావడానికి మళ్ళీ అమెరికా నుంచి, అక్కడి నుంచి షిప్లో, అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టైం పడుతున్నది, ఖర్చు ఉంటుంది. సరే, ఖర్చు సంగతి పక్క పెడదాం. ఇది రావడానికి ఆలస్యం అయితే కావాలని చేసిందని అంటారు. ఇదొకటి, అది ఏ ప్రభుత్వం అయినా. అందుకోసం పాయింట్ అది కానే కాదు. ఇది మొదటిసారా? ఎన్నున్నాయి ప్రపంచంలో? మన దగ్గర ఎన్నున్నాయి? మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి, మన దగ్గర కూడా ఉన్నాయి. కానీ కాకపోతే చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో తవ్విన సొరంగాలు ప్రత్యేకంగా తక్కువ డిస్టెన్స్ తక్కువ డిస్టెన్స్. ఇప్పుడు మనకు కాళేశ్వరంలో తక్కువ డిస్టెన్స్, తక్కువ డయామీటర్, అది వేరు. కానీ ప్రపంచంలో చాలా పెద్ద అయినాయి. ఒకటేమో వాటర్కు, రెండోదేమో హైడ్రో పవర్కు, మూడోదేమో ట్రైన్స్కి, సబ్వే, అండర్ గ్రౌండ్, వీటికి ఈ టనెల్స్ యూజ్ చేస్తారు. ఓకే, కానీ దీని మీద భిన్న అభిప్రాయాలు ఎందుకున్నాయి?
అంటే ఎస్ఎల్బిసి మీద కేసీఆర్ ఒకసారి అసెంబ్లీలో మాట్లాడిన క్లిప్పింగ్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ఇంకెన్నేళ్ళు దవ్వుకుంటూ పోతామని చెప్పి పీసీఆర్ మన దగ్గర ఉంటే ఒకసారి play చేయండి. చూశాను, అంటే మన వ్యూవర్స్ కూడా చూడాలి. సో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్, డిఫరెంట్ ఒపీనియన్స్. అంటే ఆయన ఏమందంటే ఆలస్యం చాలా అవుతుంది, ఇంకా తొందరగా వాటర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అన్నారు, అంతే కదా. ఓకే, ఈ టెక్నాలజీ, ఈ విషయము గ్రావిటీ ద్వారా వచ్చేది ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆవేదనతోటి దీంతో ఆలస్యం అవుతున్నది. మరి పాలమూరు రంగారెడ్డి ఎందుకు పెట్టాడు? అది కూడా 90 టీఎంసీలు ఎందుకు పెట్టాడు? కృష్ణాలో తొందరగా తీసుకుందాం, మొదలు మనకు తీసుకుంటున్నాం అనేది ఉంటే వివాదాలకు భిన్నంగా మనల ఏలెత్తి చూపెట్టకుండా మనం వాటర్ తీసుకుంటామనే దాంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అది కూడా మొదలు పెడితే బాగుంటుందని పెట్టిండు. సరే, ఇది ఆలస్యం అవుతున్నది కదా, ఈ లోపల ఇది చేస్తే బాగుంటుంది అన్నాడు. దానికి కూడా డబ్బులు ఖర్చు అయినాయి, కానీ ఇవాళ అది కూడా చేయట్లేదు కదా. ఇప్పుడు మళ్ళీ ఇలా రాజకీయాలు, నువ్వు దాంట్లో ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ వర్క్ ఉంది, అదేదో 1500 1600 పెడితే టేలెంట్కి వస్తుంది, దాదాపు 75% వర్క్ అయింది. అటువంటిది నువ్వు ముఖ్యమంత్రి కాగానే జూరాల నీళ్లను పై ఆయకట్టు ఉన్న వాళ్లకు ఇవ్వకుండా అది దోచుకొని వచ్చి ఈ కాన్స్టిట్యున్సీలో పెడదామని అన్నారు. మొదటి 30 రోజుల్లో 1900 కోట్లు అన్నాడు. అంటే నేను జరిగింది చెప్తున్నా. కొడంగల్ 30 రోజుల్లో 1900, 3 నెలలు 90 రోజుల్లో అది 3999, మళ్ళా 6 నెలల్లో ఇంకేదో లింక్ పెట్టినామని చెప్పి 6000 పైచలకి అయింది. అంటే దీని మీద ఆరోపణ చేయాలనా? కాదు కదా. అంటే మొదలు కొడంగల్లో స్టార్ట్ చేయాల్సి లేకుండే. అదే కాదు, మీ పైన ఉన్న మీ జిల్లా వాసులకు నీళ్లు దొరకకుండా తీసుకొస్తున్నాం. ఒక క్వశ్చన్ ఇక్కడ, ముఖ్యమంత్రి తన కాన్స్టిట్యున్సీ ఇరిగేట్ కావాలని కోరుకోవడంలో తప్పేంటి? నేను తప్పన్నానా? పాలమూరు రంగారెడ్డిలో ఉన్నది 1500 పెడితే చివరికి ఎట్లాగో వస్తున్నాయి కదా. ఫస్ట్ ప్లాంట్ అయితే స్టార్ట్ చేసినాం కదా, ఫస్ట్ లిఫ్ట్. అంటే ముందు కింది వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత లాస్ట్ స్టేజ్ లో ఇది తీసుకోవాలంట. లాస్ట్ స్టేజ్ వర్క్ కావాలి కదా. ఇప్పుడు పెండింగ్ వర్క్ ఉన్నది, కరివెన, ఉద్దండాపూర్, ఏమో ఇక అవన్నీ డీటెయిల్స్ అన్ని. అయ్యో, ఆ డీటెయిల్స్ తెలిస్తే లాభం. ఓకే, వాట్ షల్ యూ డూ ఆర్ వాట్ షల్ ఐ డూ? Point is that is included in the పాలమూరు రంగారెడ్డి. అది ఇంకో 1500 పెడితే అయిపోతుంది. ఫస్ట్ మోటార్ స్టార్ట్ చేసింది గత ప్రభుత్వంలోనే కదా, పాలమూరు రంగారెడ్డి. అది చేసుకుంటే అవుతుంది కదా. ఒకవైపు వాళ్ళేమో గ్రావిటీ ద్వారా తీసుకుపోతున్నారు, మనం లిఫ్ట్ ద్వారా పెట్టుకుని లిఫ్ట్ తోటి తీసుకురావడానికి వచ్చే దాంట్లో కేసులు వేసిన మహానుభావులు. ఆలస్యమైంది, అది వినాలే. పాలమూరు రంగారెడ్డి కేసులు వేస్తేనే ఆలస్యమైంది, లేకుంటే అది ఎప్పుడూ అయిపోవు. దీని తిరిగా కాళేశ్వరం తిరిగా. మరి ఇది ఎవరికి తెలుసు? ఏమంటారు? కేసులేసింది ఎక్కువ కాంగ్రెస్ లీడర్స్. ఏమన్నా మీరు చూడండి, నేనంటే మళ్ళా బదనాం. అందుకోసం ఇప్పుడు పాయింట్ అది కాదు కదా. మన అవసరం, ప్రాంత అవసరం, మన చిత్తశుద్ధి, మనం నిజంగా చేస్తున్నామా లేదా, అది దట్స్ మోర్ ఇంపార్టెంట్. రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు మాట్లాడతారు, కానీ చివరికి లాభం జరగాల్సింది ప్రజలకే కదా, ప్రాంతానికే కదా. దాని మీద ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది మనం మాట్లాడుకోకపోతే, అర్థం చేసుకోకపోతే, చూడకపోతే, అంటే అల్టిమేట్ గా ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని పిలిచి చర్చ పెట్టింది ఎందుకంటే కామన్ మ్యాన్ కు అర్థం కావాలి వాట్ ఈస్ ఎస్ఎల్బిసి ఫ్యూచర్. ఎందుకంటే పేపర్లలో వాటిలో రకరకాలుగా రాయిస్తున్నారు. ఇక కొంతమంది అసలు ఈ ప్రాజెక్ట్ అయిపోయింది, దీని పని కంప్లీట్ అయిపోయింది అని రాస్తున్నారు. సో వాట్ ఈస్ ది రియల్ స్టేటస్? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 75% వర్క్ అయిపోయింది, ఇంకా 25% కంప్లీట్ అయింది. దానిలో 22 కిలోమీటర్స్ అంటే 50% వరకు మీరు అదే కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి 10 సంవత్సరాల్లో అయింది. ప్రాజెక్ట్ ఇనిషియేషన్ మీరు చేశారు కాబట్టి, సో మీకున్న దాని ప్రకారం అయితే ఇప్పుడు ఈ టీబీఎం ఉన్నా సరే, ఇది జరిగినా సరే పెద్ద అవాంతరం ఏది కాబోదని అంటారు. సమయం పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఈ వాటరు, స్లష్ తర్వాత ఇవన్నీ తీసేసి చేసే వరకు టైం పడుతుంది. నాకు ఒక డౌట్ ఉంది సార్, చెప్పారు కదా జిఎస్ఐ వాళ్ళని పిలిపించుంటే ఈ ప్రమాదం జరుగుండేది కాదు అని చెప్పారా సార్ మీరు? అంటే లేదు, నేను ఒకటే అన్నా, ఎవరిని పిలిపించడం ఇంపార్టెంట్ కాదు. మీకు కానీ ఒక్క నిమిషం, మీకు కానీ నాకు కానీ జనానికి కానీ 4 సంవత్సరాల గ్యాప్లో ఈ జియోలాజికల్ పొరలు ఉన్నాయో, వాటర్ సీపేజ్ మార్పు ఏమొచ్చిందో అవి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఏ మేరకు ఉందనేది తెలిసిన తర్వాత దానికి అనుగుణంగా డ్రిల్ చేసే పరిస్థితులు కల్పించినట్టయితే బాగుంటుంది అంటున్నాను. ఆ దిశలో కూడా ఆ పని చేయలేదు.
వీళ్ళన్నది బయట చదివేది, వాళ్ళన్నది నేను తెలుసుకున్నది, ఆ చేసే వాళ్ళని పిలవలేదనేది నాకున్న సమాచారం. అది తప్ప రైటా ప్రభుత్వం చెప్పాలా, అది తప్ప రైటా చేసే వాళ్ళు చెప్పాలి. మరి చేసే వాళ్ళు అయితే రాలేదు, మరి ఇప్పుడు వచ్చారు నాకున్న సమాచారం అది. నాకున్న సమాచారం అది. కానీ ఒక బాధ్యతాయుతమైన పనిచేసేప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ చాలా సీరియస్గా రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఏదో ఆషామాషిగా చేస్తారు. రెస్క్యూ సంబంధించి ఇప్పుడు 8 మంది ఉన్నారు సార్. 8 మంది మీ దాన్ని ఏమైనా అంచనా వేయచ్చా? 8 మంది ప్రాణాలు ఇక అది ఇవన్నీ ఊహాజనితాలు. ఎందుకంటే 50 మీటర్స్ 60 మీటర్స్ వరకు ఈ మడ్డు వాటరు అది తీయడానికి చాలా ఇబ్బంది కలుగుతున్నది. అందులో ఎట్లున్నారో ఏం కదో తెలియదు. సరే నాన్న అనుకో, వీళ్ళకి పట్టింపు లేదంటారు. ఇంకేదో అన్నాం అనుకో, అయినా కాలేదంటారు. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? అది కాదు కదా పాయింట్. సమస్య అది కాదు కదా. సో ఒకటి 30 టీఎంసీల నికర జలాల కేటాయింపు ఉంది కృష్ణా ట్రిబ్యునల్. బచావత్ ట్రిబ్యునల్ సంబంధించే ఉందా? అప్పుడు ఆ టైంలోనే కొత్త ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చారా 30 టీఎంసీ? ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రిబ్యునల్ ఇట్స్ లుకింగ్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. అలొకేషన్ ఆఫ్ కృష్ణా వాటర్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్ర, అది యాక్ట్ 3 కింద. అంతకుముందేమో ప్రాజెక్ట్ వైజ్ ఇచ్చారు, అది కొనసాగుతున్నది ప్రస్తుతానికి. అది వివాదాస్పదమై ఉన్నది. సుప్రీంకోర్టుకు పోవడం, సుప్రీంకోర్టులో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇది విత్డ్రా చేస్తే తప్ప మేము ట్రిబ్యునల్కు రెఫర్ చేయలేము, ట్రిబ్యునల్కు మననే చేశారు. చేసిన తర్వాత హియరింగ్స్ అవుతా ఉన్నాయి. ఇది వచ్చే వరకు లేట్ అవుతుంది. అప్పటిదాకా ఏం చేయాలి? నీళ్ళైతే వాడాలి కదా. కానీ ఇక ఇప్పుడు మాట్లాడితే రాజకీయాలు అవుతాయి, మాట్లాడకూడదు. సరే, వాళ్ళకేమో గ్రావిటీ ఉంది, మనకేమో లిఫ్ట్ ఉంది. మన లిఫ్ట్లో అన్ని రిజర్వాయర్స్ మనం నింపుకొని కిందికి ఇచ్చేటువంటి పరిస్థితులు చేస్తున్నావా లేదా అనేది అధికారంలో ఉన్నవాళ్ళు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు దాదాపు 10 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఖాళీగా ఉంది, తక్కువ ఉంది. ఆ 10 టీఎంసీలు కూడా నింపి ఆయకట్టుకే కాకుండా మనం చెరువులు కుంటలు నింపినట్టయితే సమస్య ఉండేది కాదు కదా. అట్లాగే గోదావరిలో కూడా అదే ఉన్నది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్యాక్ట్స్ తెలియజేయాల్సిన బాధ్యత మనది, ఫ్యాక్ట్స్కి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, యంత్రాంగంది. యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాల్సింది ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న పెద్దలు, ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో, అంతే. సో సరే, ఇప్పుడు జరిగింది. మీరు ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసినప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఇరిగేషన్ మినిస్టర్ లేకపోతే రేవంత్ రెడ్డికి ఏం సలహా ఇస్తారు? ఇప్పుడు ఈ విషయంలో, ఈ ప్రాజెక్ట్ విషయంలో ముందుకు పోవడం విషయంలో తొందరపడకుండా దీన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉందా, లేదా లేకపోతే ఒకటి సేఫ్టీ ఈజ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ కదా, పారామౌంట్ కదా. ఇప్పుడు ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి లేకపోతే ఇంకో ఎక్స్ వై అనేది ముచ్చట కాదు. ఏ ప్రభుత్వం అయినా కొనసాగిస్తున్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి చేసే ప్రయత్నంలో మనం చాలా కమిటెడ్గా ఉండాలి, చిత్తశుద్ధిగా ఉండాలి. తర్వాత ప్రభుత్వ యంత్రాంగం ఏమరపాటు ఉండకూడదు. అన్ని కోణాల్లో ఆలోచించి చేసినప్పటికీ కూడా సమస్యలు ఉత్పన్నమవుతాయని మనకు తెలియదా? మరి అన్ని కోణాల్లో చేయకుండా, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకుండా ఇవి సమీక్షలు చేస్తే బాగుంటుందని చెప్తాం. అది రేవంత్ అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, ఇంకెవరైనా అంతే కదా. ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి సాంకేతిక నిపుణులు ఎట్లాగైతే డిజైన్ చేసేటప్పుడు సాంకేతికతకు మనం అన్ని కోణాల్లో ఆలోచన చేస్తామో, సమస్య వచ్చినప్పుడు కూడా సమస్య రాకుండా చేయడం ఒకటి, సమస్య వచ్చినప్పుడు అదే కోణంలో ఆలోచించి చేయడం మరొకటి. అది చేయమని చెప్తాం. అక్కడ ఇండివిజువల్స్ మీద మాట్లాడితే పొన్నాల లక్ష్మి ఎదురు చేసింది కాబట్టి వాళ్ళకి సలహా ఇస్తాండే ఉంటారు. ఇదే వచ్చింది. ఓకే, అంటే ఒక్కటి క్లారిటీ. ఇప్పుడు అంటే కేసీఆర్ ఏమన్నారు ఈ ప్రాజెక్ట్ గురించి అసెంబ్లీలో ఒకసారి మాట్లాడి చూద్దాం. చూసిన తర్వాత ఆయన ఏ కాంటెక్స్ట్ లో అన్నారు ఒకసారి మీరు చెప్పండి. ఎస్, పీసీఆర్ ఒకసారి కేసీఆర్ ఏమన్నారు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ గురించి? ఎందుకంటే చాలా వైరల్ అవుతుంది లాస్ట్ 3-4 ఏమన్నా చెప్పరాదు. నేను మొదలే చెప్పాను కదా, మళ్ళీ అంటే నాకు అర్థం కాదు. ఈ సమస్య మాట్లాడడానికి ఆయన చెప్పిన దానికి ఇప్పుడు నేను చెప్పిన దానికి అవసరమా? లేదు, మీ గురించి కాదు, లాస్ట్ 2-3 days గా వైరల్ అవుతుంది కాబట్టి మీరంటే నేను చెప్పాను తొందరగా వాటర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అన్నారు కదా. అంతే, తొందరగా అయ్యో ఆలస్యమవుతున్నది ఎట్లా అని చెప్పేసి అందుకే పాలమూరు రంగారెడ్డి ప్రారంభం చేశాడని కూడా నేను ప్లే చేద్దామా వద్దా? ప్లే
నాకైతే అవసరం Just లేదు. కాదు నేను చూడాల్సిన అవసరం లేదు. Not, sir. మీకు కాదు, viewers. వ్యూవర్స్ కు మీ ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా పెట్టుకోండి. సరే, అరే, బాగుంది. ఓకే, 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 అంటే no problem. మీ అభిమతాలు బయటపడుతున్నాయి కానీ అవ్వతో లేదు సార్. అంతే ఒకటే. అంతే. మరి So, అదే నేను ఒక మాట అడుగుతా. అదే మీ బాధ్యతగా, ఇది రాజకీయం మళ్ళా అదే మీడియా కానీ వీళ్ళు కానీ ఎన్నికల ముందు 3 పిల్లర్లకు 350-400 కోట్లు కూడా ఖర్చు కాదు. ఏమన్నారు? 1,00,000 కోట్లు అన్నారు. ఎవరన్నారు? కింది స్థాయి నుంచి, మధ్య స్థాయి నుంచి, దేశ స్థాయి నాయకులను తీసుకొచ్చి 1,00,000 కోట్లు, అదేదో వాళ్ళకి తెలిసినట్టు 93,000 కోట్లు ఖర్చు పెట్టిన దాంట్లో 1,00,000 కోట్ల 350-400 కోట్లు డ్యామేజ్ అయిందని తెలిసిన తర్వాత అందులో 1,00,000 కోట్ల పోనీ ఓకే వీరు అన్నారు కమిషన్ ఎంక్వైరీ చేయండి అని. వాళ్ళ ఉద్దేశం వేరే. కమిషన్ వేస్తే కమిషన్ ముందు రాహుల్ గాంధీ వచ్చాడా? ముఖ్యమంత్రి వచ్చాడా? లేకపోతే మిగతా మంత్రులు వచ్చారా? శాసనసభ్యులు వచ్చారా? ఏ బేసిస్ మీద మీరు అన్నారు ఆ రోజు? దీనికి సమాధానం చెప్తారా? చెప్పరు. ఇవి రాజకీయాలు. ఆ మాట నేను మాట్లాడకూడదు. అందుకే ఇప్పుడు గదే అవుతుంది మళ్ళీ. అదే అంటే ఒక్క మేడిగడ్డలో ఒక పిల్లర్ కూలితే మొత్తం 1,00,000 కోట్లు వృధా అన్నది కరెక్ట్ కాదని మీరు అంటారు. కరెక్ట్ కాదు వాస్తవం చెప్తున్నా. అటువంటిప్పుడు అది దాన్ని ఉపయోగించుకొని క్యాపిటలైజ్ చేసుకుందామనే ఆశ. రాజకీయాలు అధికారం కావాలి, చేస్తారు. చేసిన తర్వాత మరి మీరు అన్నారు కదా, మీరు కమిషన్ ఒక్క నిమిషం నువ్వు మీరు అగ్రి అయినా కాకుండా నా అభిప్రాయం మారదు కదా. పాయింట్ అది కాదు. మీరు అగ్రి అయితే నేను సంతోషపడాలి, మీరు డిఫర్ అయితే నేను వ్యతిరేకించాలా? కాదు కదా. పాయింట్ అది కాదు. అట్లా అన్నప్పుడు కమిషన్ ముందుకు ఎందుకు రాలేదు వీళ్ళు? ఏ బేసిస్ మీద చెప్పారో మీకు తెలుసా? బేసిసే తెలియనప్పుడు మీరు ఎట్లా అన్నారు? దీనికి సమాధానం వస్తుందా? రాదు. నాకు తెలుసు. అవి రాజకీయాలు అంతే. సో ఇప్పుడు పాలిటిక్స్ పక్కన పెడితే అర్జెంట్ గా ప్రయారిటీ బేసిస్ లో కంప్లీట్ చేయాల్సినవి ఏంటి? బీఆర్ఎస్ సహాయంలో కంప్లీట్ అయ్యి లేకపోతే మధ్యలో ఆగినవి వాటి అంటే కాళేశ్వరంలో అయినా పాలమూరు రంగారెడ్డి అయినా ప్రియారిటీ తొందరగా తక్కువ ఖర్చు పెడితే ఎక్కువ నీళ్లు ఇవ్వడానికి రెడీగా ఉన్న ప్రాజెక్ట్స్ అట్లా ఉన్నాయి. అన్ని పెండింగ్ ప్రాజెక్టులు కూడా కంప్లీట్ చేయాలి. మనం చేపట్టిందే కంప్లీట్ చేద్దామని కదా. అందులో మళ్ళా స్థానికంగా ఉండే ఒత్తిళ్లు ఉంటాయి. మాది మొదలు కావాలి ఉంటాయి. అది తప్పదు. అందుకే కొంత ఆలస్యం కూడా జరుగుతుంది. నిధులు అనుకున్నంత మేరకు సమకూర్చలేము ఏ ప్రభుత్వం అయినా. అందుకోసం స్థానిక అవసరాలు శాశ్వతంగా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి చేసే ప్రయత్నంలో మన సంకల్పం మంచిగా ఉండాలి, దృఢ నిశ్చయంతో పనిచేయాలనేది ఇంపార్టెంట్. సరే, ఇక ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. ఎందుకు లేవు? ఉన్నాయి కదా. ఇప్పుడు భక్త రామదాసు తర్వాత మనకి ఇక్కడ పాలమూరు రంగారెడ్డి అన్ని డబ్బులు ఖర్చు పెట్టాం. కేసులు వేశారు, ఆలస్యమైంది. ఇప్పుడు ఇంకో 2,000 కోట్లు ఖర్చు పెడితే ఈ 6,000 కోట్లది అవసరం లేదు కదా అని అంటే మళ్ళీ రాజకీయం అంటారు. అది వేరు. అది చేయొచ్చు కదా, చేయాలి కదా, చేయాలి. సో పాలమూరు రంగారెడ్డి కొంచెం స్పీడ్ గా కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక మోటార్ స్టార్ట్ అయింది, ఇంకా కొన్ని మోటార్స్ స్టార్ట్ చేయాలి. నీళ్లు వస్తాయి, దాన్ని వాడుకునే అవకాశం ఉంది. అందులో వివాదాలు నడుస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళ తిరిగా ఎక్కువ నీళ్లను వాడుకునే అవకాశాలను మనం ఎంత తొందరగా వాడితే అంత మంచిది. ఓకే. కాళేశ్వరం సంబంధించి ఒకటి అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించి, మేము అక్కడ రిజర్వాయర్ కడతాం పాత సైడ్ దగ్గర, మేడిగడ్డ అన్నారం సుందిలో కాకుండా అక్కడ కడతాం అని చెప్తున్నారు. కడతారేమో మరి, తుమ్మిడిహెట్టి దగ్గర కడతాము, అది ప్లాన్ లో ఉంది. దీన్నైతే యూజ్ చేయరని అయితే క్లారిటీ వచ్చింది. అది కూడా వచ్చిందా? ఉంది కదా. ఇప్పుడు ఈ సంవత్సరం నింపలే కదా ఎక్కడ వాటర్. అన్నారం మేడిగడ్డ సుందిలో అయితే నింపలేదు, ఎల్లంపల్లి నుంచే వాడుతున్నారు. ఇదైతే నింపలే కదా. అదే కదా. ఇప్పుడు ఉన్నది వాడుకోలేనిది రిపోర్ట్ తొందరగా తీసుకురాంది, ఇంకోటి కొత్తది కడతామంటే మేము వినాలే కదా. అంతే కదా, వినాలే అంతే కదా. అందులో ఎవరి చిత్తశుద్ధి ఏందో కనపడుతున్నది కదా. ఇప్పుడు ఎల్లంపల్లిలో ఉంది 300 టీఎంసీల నీళ్లు ఎల్లంపల్లి నుంచి కిందికి పోయినాయి. మనం ఎన్నో వాడినాము ఈ సంవత్సరం, ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. ఇదో ఇది 24 టీఎంసీలు మాత్రమే పంపు చేసినాం. మనకున్న స్టోరేజ్ ఎంత?
147. మల్లన్న సాగర్ 50. అన్ని కలిపితే 147. డీటెయిల్స్ వద్దు. మొత్తం టోటల్ రిజర్వాయర్ కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ 147 ఉంది. 147లో మేడిగడ్డ అన్నారం సుందిల్లో కూడా కలిపేనా? కలిపేది 30 తీసేసి 16 మేడిగడ్డ 30 తీసేయండి. 30 తీసేస్తే 110 ఉంటాయి. 110 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉంటే లిఫ్ట్ చేసింది ఎంతయ్యా ఇప్పటి వరకు? 24 టీఎంసీలు కూడా చేయలేదు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? ఎవరైనా వద్దన్నారా నింపడానికి? నింపితే నీళ్లు ఉంటే SRSP 2 కానీ చెరువులు కుంటలు నింపడానికి ఆస్కారం ఉండేది కదా. ఇవాళ నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయని చెప్పే అవసరం వచ్చేదా? కాదు కదా. అట్లాగే గోదావరి మన దేవాదుల 10 టీఎంసీల స్టోరేజ్ ఉన్నదే తక్కువ టీఎంసీలు. ఇప్పటి వరకు 11 టీఎంసీలు కూడా నింపలేదు, లిఫ్ట్ చేయలేదు. ఎన్ని మనం చూసు 5, 8, 13 తర్వాత 25, 38 టీఎంసీలు పంపు చేసే అవకాశం ఉండి 10 టీఎంసీల నీళ్ల స్టోరేజ్ ఇప్పటికి కూడా చేయలేక ఏదో ఆయకట్టుకు ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఇది 10 టీఎంసీలు మొత్తం ఫుల్ రిజర్వాయర్లు పూర్తి చేసి ఇటు చెరువులు కుంటలు నింపుకుంటూ ఆయకట్టుకు కూడా ఇస్తే మనకున్నాయి నీళ్లు పోతున్నాయి కదా, వేస్ట్ అవుతున్నాయి కదా సమ్మక్క సాగర్ నుంచి. ఇది ఎవరు చెప్పాలి? ఇది ఎవరికి అర్థమవుతుంది? ఏ లెవెల్లో అర్థమవుతుంది? అదే అందుకోసం ఇంజనీర్లు ఉంటే మాట్లాడితే బాగుంటుంది. థ్యాంక్ యూ మీ అమూల్యమైన సమయం. మొత్తానికి పొన్నాల లక్ష్మయ్య గారు అయితే చెప్తున్నారు SLBCకి సంబంధించి ఇప్పుడు జరిగిన సంఘటన జరిగినా సరే అదేం పెద్ద ఆటంకం కాబోదు, కానీ సొరంగం తవ్వాలంటే మాత్రం చాలా సమయం పడుతుంది. రోజుకు 3-4 మీటర్ల వరకు మాత్రమే తవ్వచ్చు మ్యాక్సిమం. అంటే దాదాపు 200 రోజుల నుంచి 250 రోజులు 1 కిలోమీటర్ తవ్వేందుకు పడుతుంది. ఇంకా 9 కిలోమీటర్స్ తవ్వాలి. ఎవరున్నా సరే 3-4 కిలోమీటర్స్ పడుతుంది. 3-4 సంవత్సరాలు పడుతుంది. బట్ అల్టిమేట్ గా గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయి కాబట్టి దాన్ని ఎవరున్నా సరే కంప్లీట్ గా చేపట్టాలి. అదే సమయంలో సేఫ్టీ ప్రోటోకాల్ ని మాత్రం కంపల్సరీగా పాటించాలి. పాటించకపోవడం వల్లే ఈ విధమైన ప్రమాదం జరిగిందని నేను అభిప్రాయపడుతున్నాను. ఇది SLBC